అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. లేడీ అఘోరీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. లేడీ అఘోరీ పూజల పేరుతో తనను మోసం చేసింది అంటూ ఒక మహిళ సైబరాబాద్ మోకలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అఘోరీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక మహిళ దగ్గర నుంచి పూజల పేరుతో 10 లక్షల రూపాయలు ఈ అఘోరీ తీసుకుంది అని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. యోని పూజ కోసం 10 లక్షలు తీసుకుంది అని ఆరోపిస్తున్నారు. ఉజ్జయినిలోని ఫామ్ హౌస్కి తీసుకువెళ్లి పూజ చేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 విడతలుగా అఘోరీకి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదుతో ఫిబ్రవరి 25న అఘోరీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అఘోరీపై బిఎన్ఎస్లోని 308 సబ్సెక్షన్ 5, 318 సబ్సెక్షన్ 1, 351 సబ్సెక్షన్ 4, 352 ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 308 సెక్షన్ కొంచెం తీవ్రత ఉన్న సెక్షన్గానే చూడాలి. ఇది గరిష్టంగా 10 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న కేసు. నిన్న లేడీ అఘోరీ నన్ను మోసం చేసింది, నన్ను ఇంతకుముందు పెళ్లి చేసుకుని మోసం చేసింది అంటూ ఒక మహిళ మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు మరో మహిళ నన్ను అఘోరీ పూజల పేరుతో 10 లక్షల రూపాయలు మోసం చేసింది అంటూ ఆమె ఫిర్యాదు చేసింది. గత నెల ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 25వ తారీఖున ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ కేసు గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. పెట్రీషా, ఈ కేసు గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పటికే ఒకటి తర్వాత ఒకటి అన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు లేడీ అఘోరీ అరాచకాలన్నీ బయటపడుతున్నాయి. పూజల పేరుతో ప్రజలని మోసం చేస్తుంది. ఒకవైపు మోకిలా పిఎస్ లో అఘోరీ పైన అయితే అనేక సెక్షన్ల పైన కేసులు నమోదని, పూజ పేరుతో నన్ను మోసం చేసిందంటూ కూడా యోని పూజలు చేస్తూ మోసం చేస్తుందంటూ ఒక మహిళ 10 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్టు ఆరోపించడం, దాని తర్వాత మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అవ్వడం, ఉజ్జయినిలో ఒక ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి ఎవరు లేని ప్రదేశాల్లో ఆ ప్లేస్ లో పూజలు చేసినట్టు కూడా మహిళ కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక కేసులు అంటే సుమారుగా 3085, 3181, 3514, 352 బిఎన్ఎస్ కింద అంటే చీటింగ్ కేసులు, మరోవైపు ఆ మహిళను బెదిరించడం, చంపేస్తా అని చెప్పడం, పబ్లిక్ పీస్ ని కూడా డిస్ట్రాయ్ చేయడం, అనేక కేసులు నమోదైంది. ఇప్పటికే అఘోరీ మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. హిందూ సంఘాలు కానీ, విహెచ్పి సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఘోరీ తత్వంలో పెళ్లి అనే మాటనే ఉండదు, అటువంటిది అఘోరీ తత్వాన్ని తను బోధించుతున్నా అని చెప్తుంది. ఆ తర్వాత సనాతన ధర్మం గురించి నేను పోరాడుతున్నా అంటుంది. మొదట శ్రీవర్షిని ఇంకా నేను ఇద్దరం అమ్మ ఇంకా గురు శిష్యుల వర్షమాది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం అంటే నిన్న చూస్తుంటే కూడా నిన్న మధ్యప్రదేశ్ లో కూడా శ్రీవర్షిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత మొదటి భార్య కూడా వచ్చి రచ్చరచ్చ చేయడం, రాధా అనే ఒక మహిళ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, మోసం చేశారు, ఆ తర్వాత ఒక బొమ్మ నాకు చేతిలో పెట్టి దీంట్లో నన్ను చూసుకో అంటూ కూడా అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. అందరినీ మోసం చేసుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర డబ్బులు కాచేస్తూ ఇష్టం వచ్చినట్టు పూజలు చేస్తూ వాళ్ళని నమ్మించడం, మోసం చేయడం, లక్షలు లక్షలు దోచుకుంటున్నట్టు కూడా చెప్పుకుంటారు. ఇప్పటికే అనేక సార్లు అంటే ఏది మాట్లాడినా కూడా లేడీ అఘోరీ నోట్లో నుంచి అబద్ధం తప్ప ఏది రావట్లేదని కూడా తెలుస్తుంది. పబ్లిక్ న్యూసెన్స్ కూడా అవుతుంది. ఖచ్చితంగా లేడీ అఘోరీని అరెస్ట్ చేయాలంటూ కూడా నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నాగసాధు అని చెప్పుకుంటూ వచ్చి అదే కాకుండా తనని పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవైపు కొంతమంది ఎవరైతే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా లేడీ అఘోరీ ఫేక్ అనుకుంటూ కూడా క్లియర్ గా మాట్లాడుతూ తనని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళని గ్యాలం వేసి వాళ్ళ కన్యత్వం తీసుకుంటుంది అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఒకవైపు ఆ పెళ్లి ఏదైతే ఏరియా జరిగిందో అదంతా కూడా హిందూ సంప్రదాయం బద్ధంగా చేసుకుంది. ఒకవైపు తాళి కట్టడం, దండలు వేసుకోవడం, ఆ తర్వాత తిరగడం, ఇటువంటివన్నీ కూడా లేడీ అఘోరీ చేస్తుంది. ఒక ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా ఒక మహిళని ఎలా చేసుకుంటారు, నువ్వు ఒక మహిళ వేషధానంలో ఉన్నావు, ఒక మహిళని ఎలా చేసుకుంటావు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ టీవీ కూడా క్లియర్గా చూడండి, లేడీ అఘోరీ
పెట్రిషా, ఈ కేసులో మోకిలాలో నమోదైన కేసులో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఫిబ్రవరి 25వ తారీఖున కేసు నమోదైంది. తర్వాత అఘోరి చాలా హైదరాబాద్ కూడా వచ్చింది. మరి పోలీసులు ఏం నోటీసులు సర్వ్ చేయలేదా? ఆ మహిళ ఏం చెప్తున్నారు, ఫిర్యాదు చేసిన మహిళ? ఇప్పటికే ఫిబ్రవరిలో ఆ కేసు నమోదైంది. దాని తర్వాత అనేక సార్లు పోలీసులు ఎవరైతే లేడీ అఘోరి ఉందో తనని వెతకడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడెక్కడో వెళ్ళడం, ఒక్కొక్కసారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఆ తర్వాత ఫోన్లు సిమ్లు కూడా మార్చుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ ప్రకారం చూసుకుంటే పోలీసులు పీస్ కి భంగం కలిగించడం, ఒకవైపు పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, దీని మీద అనేక సార్లు పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చారు. మొదట పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నేను సూసైడ్ చేసుకుంటాను, పెట్రోల్ పోసుకుంటాను, ఇంకెప్పుడు నేను ఎవరికి పబ్లిక్ న్యూసెన్స్ చెయ్యను, నా మానంగా నేను ఉంటాను, నేను ఇక్కడ ఉండను, నేను హిమాలయస్కి వెళ్ళిపోతానంటూ లేడీ అఘోరి చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు కూడా అనేక సార్లు ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. లేడీ అఘోరి అరెస్ట్ మాత్రం తథ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే అమ్మాయిలను మోసం చేసుకుంటూ తిరగడాలు, మరోవైపు పూజల పేరుతో లక్షలు కాజేయడాలు, అదే కాకుండా యోని పూజలు అంటూ విచిత్రమైన వింత పూజలు చేయడాలు, ఒకవైపు పీస్ అంటే న్యూసెన్స్ క్రియేట్ చేయడాలు, సోషల్ మీడియా అంతా కూడా రచ్చ చేయడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసే అవకాశాలు మాత్రం చాలా మటుకు కనిపిస్తున్నాయి. రైట్ పెట్రిషా, అఘోరిపై మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిబ్రవరి 25వ తారీఖున కేసు నమోదైంది. ఒక మహిళ అఘోరి పూజల పేరుతో 10 లక్షల రూపాయలు తన దగ్గర నుంచి తీసుకుంది అని ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద BNSలోని పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. 308, 318, 351, 352 చీటింగ్, ఎక్స్టార్షన్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అఘోరి నిన్ననే శ్రీవర్షిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు మరి ఈ కేసు నమోదు చేశారు, FIR కూడా వేశారు. అఘోరికి ఇప్పుడు నోటీసులు సర్వ్ చేస్తారా, లేదంటే ఏదైనా చర్యలు తీసుకుంటారా? ఈ ఆరోపణలపై అఘోరి ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.